అలానే మిసెస్ రావు, టెక్నాలజీ మన కళ్ళ ముందే చాలా వేగంగా ఊహించనంతగా మనం మారుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు హ్యూమనాయిడ్స్, మానవుల్ని పోలినటువంటి రోబోలు వచ్చేస్తున్నాయి. అవి మార్షల్ ఆర్ట్స్ని కూడా చేస్తూ ఉన్నాయి. ఇంతకీ ఎక్కడ అది మార్షల్ ఆర్ట్స్ పోటీలు ఎక్కడ జరిగినాయి? హ్యూమనాయిడ్స్ లాంటి మానవుని పోలినటువంటి రోబోలకి అసలు హెవెన్ టెంపుల్ అనేటువంటి ప్రాంతం ఎక్కడుంది అనే దాని మీద మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. చైనాలో టెక్నాలజీ పరంగా చూస్తే ప్రపంచంలోనే ముందు ఉంటుంది. అందుకే అక్కడ రోబోతోటి వ్యవసాయం చేయటం, రోబోలతోటి అన్ని రకాల మానవ సహితంగా ఎలా అక్కడ రోబోలను ఉపయోగిస్తున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో చైనాకు సంబంధించినటువంటి రోబోలు అవి చేసినటువంటి యాక్టివిటీస్ మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చైనాలోనే మార్షల్ ఆర్ట్స్ని రోబోలకు నిర్వహించారు. వాటి మధ్య జరిగినటువంటి పోటీ చాలా రసవత్తరంగా జరిగింది. హ్యూమనాయిడ్స్ అంటే రోబోలు మనుషులను పోలి రోబోలతో జరిగినటువంటి ఈ మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం అయ్యాయి. దానికి సంబంధించినటువంటి న్యూస్ ఏంటో చూద్దాం. అసలు ఎంత టెక్నాలజీ ముందుకెళ్తుంది అనేది ఈ న్యూస్ చూస్తే మనకు అర్థం. చూడండి, మార్షల్ ఆర్ట్స్ ఎరగదీసిన చైనా రోబోలు. టెక్నాలజీ విషయంలో చైనా ప్రపంచ దేశాలకు దాటేస్తూ దూసుకెళ్తుంది. తాజాగా చైనా హ్యూమనాయిడ్ రోబోలు చేసినటువంటి మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన అందుకు నిదర్శనం. ఇటీవల ముగిసిన చైనీస్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బీజింగ్లోని టెంపుల్ ఆఫ్ హెవెన్లో 49 హ్యూమనాయిడ్ రోబోలు సింక్రొనైజ్డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. చైనీస్ రోబో కంపెనీ యూనిట్రీ విడుదల చేసిన ఈ 40 సెకన్ల వీడియో రోబోలు పంచులు, కిక్కులు ఇస్తూ అత్యంత కష్టమైనటువంటి పల్టీలు కొడుతూ అద్భుతమైనటువంటి టైమింగ్తో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించాయని గ్లోబల్ టైమ్స్ నివేదించింది. ఇవి ఏఐతో చేసినవి కాదు, రోబోలు చేసిన నిజమైనటువంటి షాట్లు అని పేర్కొంది. ఈ వీడియోలో బీజింగ్లోని టెంపుల్ ఆఫ్ హెవెన్లోని హాల్ ఆఫ్ ప్రేయర్ ఫర్ గుడ్ హార్వెస్ట్ ముందు 49 జీవన్ రోబోలు మార్షల్ ఆర్ట్స్ను ప్రదర్శించాయి. యూనిటరీ జీవన్ అనేది ఏఐ ఆధారితంగా రూపొందించినటువంటి మనిషిని పోలిన రోబో. ఇది చాలా చురుకుగా కదులుతుంది. మానవుడు ఏ విధంగా అయితే కదులుతాడో ఆ తరహాలో కదులుతుందని చెప్తాడు. ఇప్పుడు మనం రోబో సినిమాని చూసాం, శంకర్ నిర్మించినటువంటి రోబో సినిమా. దాంట్లో రజనీకాంత్ రోబోలాగా ఎలా వ్యవహరిస్తాడో తెలుసు. ఆ లాస్ట్కి రోబోని రజనీకాంత్ని లేకుండా చేసేలాగా వ్యవహరిస్తుంటుంది. ప్లస్ రజనీకాంత్ లవర్ని రోబో కూడా లవ్ చేస్తుంది. లాస్ట్కి అది అత్యంత ప్రమాదకరంగా మారిపోయి రజనీకాంత్కి సవాలుగా మారుతుంది. ఇదంతా కూడా రోబో సినిమాలో మనం చూసినటువంటి దృశ్యాలు. ఇప్పుడు అది మనకి నిజ జీవితంలో సాక్షాత్కారం అవుతుంది. చైనాలో హెవెన్ టెంపుల్ అనేటువంటి ప్రాంతంలో యూనిటరీ అనేటువంటి సంస్థ నిర్మించినటువంటి యూనిటరీ జీవన్ అనేటువంటి రోబోలు 49 రోబోలు మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు చేస్తూ ఉంటే, అవి పంచిలిస్తూ ఉంటే అందరూ అద్భుతంగా చూశారు. కేవలం 40 సెకండ్స్ వీడియోని దానికి విడుదల చేశారు. అది ప్రపంచంలో మొత్తం ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏ దేశంలో కూడా ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ రోబోలతో చేయించలేదు, హ్యూమనాయిడ్స్ తోటి చేయించలేదు. ఏఐ తోటి చేసినవి అంటే కాదు, బట్ ఏఐ సజెషన్స్ తోటి, ఏఐ సంకేతాలతోటి ఆ విధంగా చేసాయని చెప్పి కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఏదైనా సరే చైనా నుంచే వినూత్నంగా టెక్నాలజీ బయటకు వస్తుంది. ఆ మధ్య డీప్ సీక్ తోటి మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి ఏఐ మాడ్యూల్స్ అన్నీ కొలాప్స్ అయిపోయాయి, వెనకబడిపోయాయి. ఓన్లీ వన్ డీప్ సీక్ తోటి, అది చైనాకు సంబంధించినటువంటి ఏఐ మాడ్యూల్. అది ఇప్పుడు రోబోలు మార్షల్ ఆర్ట్స్ చేసేటువంటి రోబోలను చూపిస్తూ ఉన్నారు. సో కాబట్టి సినిమాలని తలపించేలా మనకు కల్పించినటువంటి నిత్య జీవితంలో దృశ్యాలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే రాబోయేటువంటిది మరో ప్రపంచం. ఆ ప్రపంచంలో మనం ఎక్కడుంటాము అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకనంటే మనం ఇప్పుడు చరిత్రను చదువుకుంటే ఒకప్పుడు ఆదిమ మానవులు ఉండేవాళ్ళట అని చెప్పి మనం చరిత్రను చదువుకుంటాం. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే అనాగరికంగా ఉండేవాళ్ళు, వస్త్రాలు ధరించేవాళ్ళు కాదు, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. అలానే మన గురించి అంటే ఇప్పుడున్నటువంటి మానవ సమాజం గురించి రాబోయేటువంటి రోజుల్లో రోబోలు ఒకప్పుడు మనుషులు ఉండేవాళ్ళంట,
వాళ్ళు ఇలా ఉండేవాళ్ళంట, అలా ఉండేవాళ్ళంట అని చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవు అని చెప్పి టెక్నాలజీ నిపుణులు చెప్తున్నారు. అంటే రోబోలే మాట్లాడుకొని అసలు మొత్తం ఒక వర్చువల్గా ఉండేటువంటి ఒక ప్రపంచాన్ని నిర్మించుకుంటాయి రోబోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఆంథ్రోపిక్స్ వచ్చింది. ఆంథ్రోపిక్స్ రావడంతో మొత్తం ప్రపంచం అంతా కూడా అల్లాడిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే కకావికలం. ఎందుకంటే అమెరికాలో 8 కోట్ల మంది ఉద్యోగస్తులు ఉంటే వైట్ కాలర్ ఉద్యోగస్తులు, వాళ్ళలో 50% ఆంథ్రోపిక్స్ వలన దెబ్బతింటారు అని చెప్పి చెప్తున్నారు అంచనా. అంటే ఎంప్లాయ్మెంట్ ఉండదు రాబోయే రోజుల్లో. ఎలన్ మస్క్ ఎప్పుడో చెప్పారు చేయడానికి పనే ఉండదు రాబోయే రోజుల్లో మనుషులకి అని. అంటే టెక్నాలజీ ఊహించడంతగా ముందుకు వెళ్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంతగా టెక్నాలజీ ముందుకు వెళ్ళిపోతుంది. టెక్నాలజీ మీద అంత ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం మొత్తాన్ని ఒక రకంగా చెప్పాలంటే అయోమయంలో పడేస్తూ ఉంటే, ఇప్పుడు చైనాకు సంబంధించినటువంటి హ్యూమనాయిడ్స్ రోబోలు ఇప్పుడు మరో అద్భుత ప్రపంచానికి నాంది పలికేలా మరో అద్భుత ప్రపంచం రాబోయేటువంటి రోజుల్లో అని సంకేతం ఇచ్చేలా ఇప్పుడు రోబోలు మార్షల్ ఆర్ట్స్ని ప్రదర్శించాయి. జనరల్గా మనం మార్షల్ ఆర్ట్స్ అంటే మానవులు పంచులు ఇచ్చుకోవటం, తర్వాత ఆ పంచి కొట్టినప్పుడు తప్పించుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ రోబోల విషయంలో ఎప్పుడు చూడలేదు మనం. కానీ ఇప్పుడు రోబోల విషయంలో మనం చూస్తున్నాం, అచ్చుగుద్దినట్టు మనిషి ఏ విధంగా అయితే మార్షల్ ఆర్ట్స్ చేస్తాడో అదే తరహాలో హ్యూమనాయిడ్స్ కూడా చేశారు. 49 హ్యూమనాయిడ్స్, 1 కాదు 2 కాదు, 49 రూపాయలు వివిధ విన్యాసాలు మార్షల్ ఆర్ట్స్ రూపంలో చేసి చూపెట్టాయి. అంతేకాదు ఒక రోబో పంచిస్తుంటే మరో రోబో తప్పించుకొని మళ్ళా ప్రతిగా పంచిచ్చేటువంటి దృశ్యాలు కేవలం 45 సెకండ్స్లోనే వాళ్ళు చూపించగలిగారు. ఈ 40 సెకండ్స్ వీడియో మొత్తం ప్రపంచంలో వైరల్ అవుతుంది. ఇది రాబోయేటువంటి ఆధునిక ప్రపంచానికి తొలిమెట్టు అని చెప్పేసి అనుకోవాలి. ఇక రాబోయే రోజుల్లో మనం ఎలాంటి చూడాల్సి వస్తుందో వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.